హలో గాయ్స్, ఇంకొక వీడియో తీసుకొని వచ్చేసినాం. ఇందులో ఏంటంటే మనము లాస్ట్ వీడియోలో అనుకున్నాం కదా, ఓన్లీ మనము ఇట్లా ఐరన్ ఆర్మర్ వేసుకున్నాం, అదే సెకండ్ ఎపిసోడ్. కానీ అది కాదు గాయ్స్, ఈ సీజన్లో మనం చాలా అంటే డిఫరెంట్స్ ఇప్పుడు బ్రిడ్జ్ ఉంటుందా గాయ్స్, బ్రిడ్జ్ అంటే ఇట్లా ఫార్మింగ్ చేసుకోనికి బ్రిడ్జ్ ఉంటుంది కదా, అట్లా బ్రిడ్జ్ చేయబోతున్నాం మేము. ఆ బ్రిడ్జ్లో మళ్ళీ ఒక్కనే వేస్తున్నాను, ఎందుకంటే మా వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళారు. నేను లేను, స్కూల్కి వెళ్ళే ఈరోజు బాగాలేదనేసి. ఇంకా వాళ్ళు లేరు కాబట్టి నేను ఒక్కనే హార్డ్ వర్క్తో నేను ఒక్కనే బ్రిడ్జ్ చేసుకొని వచ్చేసిన నేను మళ్ళీ ఇడకి. ఇప్పుడు ఫస్ట్ నేను నా కోసం హౌస్ కడదాం అనుకున్నా, కానీ వద్దు, ఫస్ట్ అయితే ఆర్మర్ ఇవన్నీ వేసుకుంటే అయిపోతుంది కదా, అందుకనేసి ఆర్మర్ అవన్నీ చేసుకున్నాక డైరెక్ట్ బ్రిడ్జిల పనికి వెళ్ళిపోదాం. దానికోసం ఫస్ట్ అయితే మనకి వుడ్ కావాలి, ఫస్ట్ అయితే ఆర్మర్ వేసుకుందాం. ఆర్మర్ ఫస్ట్ అంటే చాలా రోజుల తర్వాత వేసుకుంటున్నా కదా, ఒక వెరైటీ ఫీలింగ్ వస్తుంది. మనకు దొరికినది మొత్తం ఇక్కడ పెట్టేస్తా. ఇంకా టైటిల్ మీకు తెలుసుంటుంది, టైటిల్ చూస్తే మీకు తెలిసిపోతుంది నేను మంచిగా బ్రిడ్జ్ చేసిన అనేసి. కానీ గాయ్స్ ఎంత బాగుంది తెలుసా, నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఎవ్వరు లేరు, వాళ్ళు వస్తే వాయిస్ ఓవర్ ఇచ్చిద్దాం అనుకున్నా, కానీ వాళ్ళు ఎవ్వరు లేరు కదా, అందుకనేసి నేనే వాయిస్ ఓవర్ ఇప్పుడే ఇచ్చేస్తున్నా. డిస్కౌంట్ పనిచేస్తుంది, ఇద్దరు ఉంటేనే పనిచేస్తుంది, అందుకనే ఇట్లా నార్మల్ వాయిస్ ఓవర్ ఇస్తూ ఆడుతున్నాను నేను. ఇంకో గైస్ ఇక్కడ కట్టేద్దాం, ఇటు సైడ్కి కట్టేద్దాం, ఇదేదో మంచిగా ఉంది, గ్లో అవుతుంది అనుకుంటా. ఇదిగో గైస్ అది ఉన్న సైడ్కి ఇక్కడ కట్టాలి బ్రిడ్జ్. అక్కడ మంచిగా బ్రిడ్జ్ పెట్టేసి ఫార్మింగ్ అవన్నీ వేసిద్దాం. ఇంకా తెలుసు కదా గైస్ తర్వాత ఎట్లుంటుందో. ఇప్పుడైతే నేనైతే నా ఆర్మర్ కొంచెం వెరైటీగా ఉంటుంది, మీరే చూసి చెప్పండి నా ఆర్మర్ ఎట్లుందో అనేసి. హౌ ఈజ్ మై ఆర్మర్ అని టైటిల్ పెడతా, కావాలంటే టైటిల్ హౌ ఈజ్ మై ఆర్మర్ అండ్ ఐ క్రియేట్ ఏ బ్రిడ్జ్ అని పెడతా. టైటిల్ మీరే కమెంట్స్ చేయాలి మళ్ళా, ఓకేనా గాయస్. అట్లనే ఉంది గాయస్, ఈరోజు 2 వీడియోలు పెట్టిన, మంచిగా ఉంది చెప్పాలంటే. అమ్మ వచ్చేసింది, పెట్టు. ఇప్పుడు చూడండి నా ఆర్మర్ అయితే ఒక్కటే గాయస్, ఇది చెస్ట్ ఇంకా షూస్, ఇంకా దాని తర్వాత కాపర్తోనేమో హెల్మెట్, ఇంకా దీని పేరేంటిది, హెల్మెట్ ఇంకా లెగ్గిన్స్, అదే గాయస్. ఇప్పుడైతే నరుకుదాం చెట్టుల్ని. ఇప్పుడు చెప్పేస్తున్నా గాయస్, ఇది ఎందుకో కొంచెం వియర్డ్గా ఉంది, చెప్పినా కదా గాయస్ మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇట్లా చెప్పాలి అనేసి, కానీ వాళ్ళు ఏదో పనిలో ఉన్నారు, చెప్పలేదు అది. కానీ నిజంగా ఇది ఎందుకో ఫుల్లీ వియర్డ్లాగా ఉంది. మీరు కమెంట్స్లో పెడతారనుకుంటా, వియర్డ్గా ఉంటే ఎందుకు ఆడుతున్నారా అని పెడతారనుకుంటా. కానీ ఏం చేయాలా, ఇది SMP క్రియేట్ చేసినాక మళ్ళీ దాన్ని తీసేయండి నేను ఎప్పుడైనా. ఇంకొకటి కూడా ఉంది హ్యూజ్ SMP, అందులో కానీ పెడతాం మేము కొన్ని సిరీస్. అదేమో తెలుగు మైన్క్రాఫ్ట్ గేమింగ్లో ఉంది హ్యూజ్ SMP. ఇంకా ఫస్ట్ ఎపిసోడ్ పెట్టినాం మేము, ఇంకేం పెట్టలేదు. పెడితే ఇంకా ఎగిరిపోతుంది అంతే. ఇంకా అప్పుడు దాకా అదైతే ఉంటుంది, జర్రుంటే కింద పడేటుండ్రా బాబు. ఇక్కడ ఎట్లా వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా చెప్పండి, ఎందుకంటే నెక్స్ట్ టైంకి వెళ్ళి డిస్కౌంట్ పెట్టాలా లేదా ఇంకో వాయిస్ ఓవర్ ఇవ్వాలా తెలిసిపోతుంది. మీరు ఎడిటింగ్ ఏ యాప్స్ యూజ్ చేస్తారో కూడా చెప్పండి. ఆ ఎడిటింగ్ అంటే ఎవరు ఎక్కువ ఆ యాప్ పేరు పెడతారో ఆ యాప్ని మేము యూజ్ చేస్తాం.
ఇప్పుడు మేమైతే వాడుతుంది ఇన్షాట్. అందులో మంచిగానే వస్తున్నాయి. మీకు ఏదంటే ఇష్టమో చెప్తే ఆ యాప్ నేను యూజ్ చేస్తాను. ఇంకా ఆ యాప్ సింబల్ ఉంటుంది కదా గైస్, వాటర్ది, అది మేము ఫస్ట్ వీడియోలో పెడతాం. దాని తర్వాత మళ్ళీ పెట్టాం మేము. ఓకేనా గాయస్? ఇప్పుడైతే ఇప్పుడు నా చూడండి గాయస్ ఎట్లుంది చెప్పినా గాయస్. ఇది హైలైట్ ఉంది. అయితే కొత్త వర్జన్ కూడా కొత్తలు ఆడుతుంది. పదండి గాయస్ ఇప్పుడు వెళ్ళేసి బ్రిడ్జ్ కడదాం. లేదు లాస్ట్కి మీకు బ్రిడ్జ్ అయితే పెడతాను గాయస్, ఎందుకంటే లాంగ్ వచ్చేస్తే అనేసి చెప్పినా కదా గాయస్, లాంగ్ పెడితే ఎట్లుంటుందా అనేసి. లాంగ్ పెడతలేదు, నార్మల్ చిన్నగానే పెడుతున్నాం. అదే గాయస్ ఇది 20 minutes ఉంది గాయస్, అంతే. 20 minutes వీడియో. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి, మంచిగా ఉంటుంది మళ్ళీ మీ అందరికీ. వీడియో ఎట్లుందో, ఇంకా నా బ్రిడ్జ్ ఎట్లుందో, నా ఆర్మర్ ఎట్లుందో ఇప్పుడు మీరు అనుకుంటూ ఉంటారు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారా అనుకుంటూ ఉంటారు. కానీ ఇది ఏం చేయాలి, ఇది మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఏంటంటే వేస్ట్ కావాలి, వాళ్ళకి ఇలా మైనింగ్ చేయడానికి అవేం రావు, వాళ్ళు కొంచెం నూబ్స్. నేను ఒక్కడనే లైట్గా ప్రో, వాళ్ళందరూ కొంచెం నూబ్స్, వాళ్ళకి నేర్పియాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఆడలేదు, అంటే ఆడినారు కానీ చాలా తక్కువ సార్లు. ఇంకా వాళ్ళు మరీ అంత ప్రో ప్లేయర్స్ ఏం కాదు, నార్మల్. ఇంకా ఈ సిరీస్ అయితే చాలా మంచిగా ఉంటుంది. మీకు తొందరగా వీడియోస్ కావాలంటే మీరు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అట్లా చేస్తే మీకు మేము చేసిన స్క్రిప్ట్ ఎంత బాగుందో మీరే చెప్తారు, అది ఏందో ఎట్లుంది అని గుమ్మ అయిపోతారు మీరు. అట్లా చేస్తున్నాం మేము మోడల్గా. ఇప్పుడు ఏరియా మొత్తం, నేను ఇప్పుడు స్పాన్ అయిన ఏరియా అది మొత్తం నేను చేసేస్తా అంతే. దాన్ని మొత్తం నేను బిల్డింగ్తో నింపేస్తా. ఫస్ట్ స్టార్ట్ చేసిందేమో నేను ఒక్కడినే బ్రిడ్జ్ చేస్తా, అదేమో నా పాట ఇప్పుడు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ వాళ్ళే చేసుకుంటారు, నాకు నేనే చేసుకుంటా. లేకపోతే మళ్ళా తెలిసి గొడవలు అవుతాయి. అందుకనే ఇది నా ల్యాండ్, ఇది నా హౌస్, నేను కట్టుకున్నా అని అట్లా అంటూ ఉంటారు. అందుకనే అందరం కలిసి కట్టాలి. అదే మేము చేస్తాం. మీరు అనుకుంటూ ఉండొచ్చు, అంటే ఇట్లా డిస్కౌంట్ రావట్లేదంటే మళ్ళీ వీడియో పెట్టేసి ఇట్లా లాస్ట్కి ఇన్సర్ట్ యూజ్ చేసి వాయిస్ పెట్టేయచ్చు మీ ఫ్రెండ్స్ వాళ్ళతో అనుకుంటూ ఉంటారు. కానీ అట్లా అంటే ఇప్పుడు నేను కరెక్ట్ టైం ఎంత అయిందంటే 2:14 అట్లా అవుతుంది ఇప్పుడు. అందుకని వాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్ళి రాలేదు, వాళ్ళు వచ్చేది 3-4:50 అట్లా వస్తారు. మీకు తెలిసి అప్పులోపల నేను బయటకి ట్యూషన్కి వెళ్ళిపోతాను. నేను రాత్రి పూట వచ్చి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కొంచెం నాకు లేట్ అవుతుంది, 9 అట్లా అవుతుంది. అందుకనే గైస్. అరే లెగ్గిన్స్ 7 14 ప్లస్ 5 10 24 ప్లస్ 8 32 జాల్. అమ్మాయ్యా, నా క్యాలిక్యులేషన్ చూసాను గాయస్, గుమ్మ. అరే రాత్రి అయింది, పక్కా జాంబీస్ వస్తారు. అరే స్టక్ అయిపోయింది నా ఫోన్. అరే హలో. అరే నా ఫోన్ గ్లిచ్ అవుతుంది కదా ఫుల్గా. అమ్మ వచ్చింది, గ్లిచ్ అయిపోతుంది ఆ ఫోన్ ఫుల్. అందుకనే దీనికి ఇట్లా తిక్కలేస్తుంది మా జాంబీస్. నాకు ఎందుకు గాయస్ ఆడ ఎవరు ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఎవరు లేరు ఆడ. నాకు ఎందుకో మా వాళ్ళు వస్తారు కదా ఆర్మర్ అవన్నీ ఇచ్చేసి, ఒకసారి ఆడికి వెళ్ళి చూస్తాం, ఏందో ఎప్పుడు చూసినా ఆడ ఎవరు నుంచున్నట్టు, ఎవరు నన్ను చంపాలనుకున్నట్టు ఏమో వస్తున్నాయి, వైబ్స్ వస్తున్నాయి, సౌండ్స్ వైబ్స్. అది మీకు రావు, ఎప్పుడు స్ట్రీమింగ్స్లో వస్తాయి కదా అప్పుడు చూడండి మీరే. వైబ్స్ దారుణంగా వస్తున్నాయి గైస్.
ఎంతంటే ఎంతంటే మీరు ఒక్కడే ఉన్నాడు ఇంట్లో, ఇట్లా దెయ్యాలు వస్తుంటే వస్తాయి కదా గజ్జల సౌండ్, అలా వస్తున్నాయి ఇక్కడ. హీరో బ్రాండ్ ఉన్నాడో లేదో అర్థం కాదు, ఎవరు ఉన్నాడో తెలియదు అర్థం కాదు. ఇంకా కొత్త ఎంటిటీ వచ్చాడు గైస్, ఈవిల్ డెడ్ అనేసి. చాలా పవర్ఫుల్ అంట, చూసినా నేను. చాలా పవర్ఫుల్ అంట ఈవిల్ డెడ్. ఎవరో ఒకసారి వాడి కథ చూద్దాం. మళ్ళా గైస్ సౌండ్ వచ్చేస్తుంది గైస్, ఏమో ఇట్లా గజ్జల కచ్ 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 అన్నట్టు సౌండ్ వస్తుంది. కొంచెం వియర్డ్గా ఉండుంటుంది ఎందుకు వస్తుంది మైన్క్రాఫ్ట్లో అనేసి. కానీ నిజంగా ఈ న్యూ ఎడిషన్కి వెళ్ళేసి ఇంకెప్పుడు ఈ ఈవిల్ డెడ్ వచ్చారు కదా, అప్పుడుకి వెళ్ళేసి వాడు ఇట్లా ఈ వరల్డ్లో ఉన్నట్టు, నా వెనకాల ఉంచున్నట్టు అట్లా అనిపిస్తుంది. కానీ అట్లా ఎందుకు ఉంటుంది గాయస్. ఇంకా గాయస్ ఒక్కొక్కరికి సిరీస్ వేరే వేరేగా ఉంటుంది. కొంతమందికి 100 అయిపోతే 1 సిరీస్ అవుతుంది, కొంతమందికి 30 అయితే 1 సిరీస్ ఉంటుంది, ఇంకొంతమందికి 45 అయితే ఒక సిరీస్ అయిపోతుంది. కానీ మా సిరీస్ ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయంటే 15కి 1 ఎపిసోడ్ అట్లా గాయస్. ఇగో మళ్ళీ వస్తుంది గాయస్, ఏమో ఉన్నదా మా వాళ్ళు వస్తారు కదా, మా వాళ్ళతో పాటు ఒకసారి అలా చూస్తా. ఏమో సౌండ్స్ వస్తున్నాయి. ఇంకా నేను మ్యాప్ పెట్టుకున్నా గాయస్, ఏదైనా విలేజ్ ఉంటే మ్యాప్లో తెలుస్తాయి కదా, కాబట్టి మ్యాప్ పెట్టుకున్నా. మ్యాప్ రాలే నాకు, అది వియర్డ్గా ఉంది. ఇంకా జాంబీస్ అస్సలు లేరు, ఎవరో వేరే వాళ్ళ కోసం ఇట్లా వెళ్ళినట్టు వియర్డ్ థింగ్స్ అన్నీ ఈఎస్ఎంప్లోనే జరుగుతుంది. ఇంకా గాయస్ మీకు రాకీ బాయ్ నొక్కుతుంటే రావట్లేదు, ఎందుకంటే చాలామంది ఉన్నారు రాకీ బాయ్ గేమర్స్. కానీ నా దాంట్లో ఏం నొక్కాలంటే రాక్ ఎస్ఎంపి అని నొక్కితే ఫస్ట్ సింబల్ వస్తుంది, నాదే. దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనే చూసిన ఇట్లా వస్తుందా రావట్లేదా నా ఛానల్ అంటే, ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోతుంది కదా గాయస్. అందుకనే వస్తుందా రావట్లేదా అని చూస్తుంటే అప్పుడు ఆ రాకీ బాయ్ పెడితే వేరే వేరే వాళ్ళందరూ వస్తుంది. కానీ ఎప్పుడైతే నాది రాక్ ఎస్ఎంపి ఫస్ట్ సీజన్ అని పెడుతుంటే అప్పుడు వస్తుంది నాది వీడియోలు, లేకపోతే రావట్లేదని రావట్లేదు. మా వాళ్ళందరూ అయితే ఇప్పుడు గుమ్మ అయిపోతుంది, అరే ఒక్కరు ఇట్లా ఆడుతున్నారు ఎందుకనా అని అంటాడు చూడు పక్క. లేకపోతే చూడండి గాయస్, ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, మనం వాళ్ళకి ఇవ్వడం వాళ్ళు మనకి ఇవ్వడం, ఇంకా సరదా అనేసి అట్లా. కానీ వీళ్ళు ఏందరో నేనే ఇస్తాను కానీ వాళ్ళు ఎప్పుడు నాకు ఇవ్వరు, వేస్ట్ వాళ్ళు. ఇంకా ఇప్పుడు వెళ్ళి షూస్ చేసుకోవాలి. షూ ఇప్పుడు రెండు వచ్చేసినాయి. ఇప్పుడు షూ అందులో ఉంది, ఒక షూ వచ్చేస్తుంది, మిగులుతుంది అనుకుంటా, ఇప్పుడు పెట్టేస్తా. బట్ ఇప్పుడు ఒకటి ఇందులో ఉందా, ఇంకొకటి ఉంది ఇక్కడ, చాలు ఇంకా సరిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఆర్మర్ వచ్చేసింది, నాకు ఆర్మర్ వచ్చేసింది, వాళ్ళకి టూల్స్ వచ్చేసి నాకు టూల్స్ వచ్చింది. ఒకటే ఇప్పుడు అప్గ్రేడ్ చేసుకున్నాక ఈ ఆర్మర్ని పక్కన పెట్టేస్తాం, ఎందుకంటే ఏమైనా గొడవలు అయినప్పుడు చచ్చిపోతాం కదా, అప్పుడు ఈ ఆర్మర్ వేసుకోవచ్చు. ఇంకా గాయస్ నేను బ్రిడ్జ్ చేయడానికి చాలా వరకు వేరే వేరే కేవ్స్ అవన్నిటిని వేస్తే వచ్చినప్పుడు దానికి గంటలు సేపు పెట్టినా నేను. అప్పుడు అన్ని ల్యాంటర్న్స్ అన్నీ ఏమేమి దానికి కావాలో అవన్నీ చేసినాం. ఇంత కష్టపడ్డా మీరు ఓన్లీ ఒక్క సబ్స్క్రైబ్ లైక్ అవన్నీ చేసుకుంటారు, ఇంకా నాకు సపోర్ట్ ఇస్తారనేసి ఇన్ని గణం చేస్తున్నాం మేము. మీరు కానీ సపోర్ట్ చేయకపోతే చాలా డిసప్పాయింట్ అవుతాం మేము.
ఎందుకంటే ఇట్లా మాకు బిల్డింగ్స్ అవన్నీ చేసేంత మూడ్ కానీ లేదు. కానీ మీరు మాకు సపోర్ట్ ఇస్తారు అనే ఒక ఉద్దేశంతోనే పెడుతున్నాం అలా ఇట్లా. అయిపోయింది. ఇప్పుడు ఈ ఇంగెట్స్ కూడా పెట్టేస్తాం అలా. అవసరం లేని వస్తువులు, గడ్డ అవసరం లేదు, ఇవన్నీ అవసరం లేదు. ఇందిరాబాయ్ ఇది మొత్తం చిత్త చిత్తగానే ఉంటుంది. మొత్తం అది ఇన్వెంటరీ హాఫ్ చేసేద్దాం. అవసరమా మనకి వల్ల అంటే అయిపోతాయి. ఇప్పుడు దీన్ని తీసేసి దీన్ని చాలు ఇంకా ఇప్పుడు బ్రిడ్జ్ చేసే కారణం ఏంటిది? సీడ్స్ కావాలి. సీడ్స్ ఇప్పుడు చూసి గ్రాస్ ఇరగొట్టాలనుకుంటాను. ఫస్ట్ దీన్ని ఇరగొట్టేద్దాం. మంచిగా ఉన్నాయి ఇట్లా స్ట్రైట్గా. నా కోసమే పెట్టినట్టున్నాడు దేవుడు. ఏంద్రా అది ఎట్లా చూస్తుంది? ఏందే జరుండి చచ్చుతాడు మళ్ళా. ఎందుకు సాలరా ఇది పక్కకు వచ్చి సాగకుండా మళ్ళీ వెళ్ళిపోతాను. అట్లుంటుంది మనతో. ఇప్పుడు గడ్డి వీకాలా? చిరాకు వేస్తుంది కదా ఇది గడ్డి వీకాలంటే ఫుల్గా. ఎంత అంటే అంత వస్తుంది చిరాకు. టైంపాస్ చేసినట్టయినా ఉంటుంది కదా. సరే వీక్తాం. ఇంకా చేతితో పాటు పీకాల. ఫస్ట్ ఇట్లా ఇక్కడికి వచ్చేద్దాం. మన ల్యాండ్ ఇట్లా మంచిగా ఉంది. ఇక్కడ మంచిగానే ఉంది. ఇక్కడ కట్టుకుంటా కలిసిపోయినట్టు ఇల్లు చెప్తున్నా. ఇక్కడ కట్టుకుంటాను. ఇది తీసేసుకున్నాం. షుగర్ కేన్ ఆడ కూడా ఉన్న అవసరం లేదా నాకు. ఇంకా వెళ్ళేసి మంచిగా పాప చేసేసుకున్నాం. ఇంకా నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది కదా. ఫస్ట్ బ్రిడ్జ్ ఎలా ఉంటుంది, మీరు ఎలా సపోర్ట్ ఇస్తారు అది చూస్తుంటేనే చాలా వెరైటీ ఫీలింగ్ వస్తుంది. గైస్ లాస్ట్ ఎపిసోడ్లో ఏమో నా హెచ్పి 4 ఉండే, ఇప్పుడు నాది 8 ఉంది. యానిమల్స్ చంపినందుకు. మళ్ళా లేకపోతే ఉత్తిగా ఎవరైనా ఇస్తారా? రీస్పాన్సర్ పెట్టేసుకుందాం. ఎందుకైనా మంచిది. ఎట్లా అడుగుంది ఇది. ఎడొక పోతా మళ్ళా సీడ్స్ కొట్టు. ఈడ గ్రాస్ ఇరగద్దురా బాబు. ఇక్కడ మంచి ఇల్లులు కట్టుకోవచ్చు. సుధా వస్తా ఇంకా చాలా అనుకుంటుంది. అప్ప సంపేస్తా సాలింది. ఇంకా ఇప్పుడు బ్రిడ్జ్ చేద్దాం. ఓకే గాయస్, ఇప్పుడైతే ఫ్యూ అవర్స్ అయిపోయినాక చూడండి ఇప్పుడు బ్రిడ్జ్ ఎట్లుందో. ల్యాండ్ అని చెప్పినాక కదా చాలా కష్టపడి తీసుకొచ్చిన. ఇప్పుడు దిస్ ఈజ్ ద లెజెండరీ బ్రిడ్జ్ అంటే నా ప్రకారంగా. ఎలా ఉంది గాయస్? చూస్తాడా గాయస్ ఎట్లుందో? మరి లాంటి ఆడ పెట్టాడా? అవుతుంది. కష్టపడి చేసిన గాయస్. ఎన్ని అవర్స్ పడ్డాయి తెలుసా గాయస్ జైనికి. తీయడం మర్చిపోయాడా? అరే ల్యాగ్ ఒకటి. ఇంకా మీకు ఇట్లా బిల్డింగ్ చేసే వీడియోలు కూడా కావాలంటే చెప్పండి, తీసుకొని వచ్చేస్తాం. అలా మీరు ఏం చెప్తా చేస్తాం గాయస్ మేము. మీకు ఇంకా ఏమైనా బిల్డింగ్స్ కావాలంటే మాకు చెప్పేసేయండి, తీసుకొచ్చి. ఎదురా ల్యాంటర్న్ అది నా చేతిలోకి వెళ్ళి మాయమైపోతుందిరా. ఇంత కొంచెం తేడాగా ఉంది మొత్తం మీద ఇచ్చి.
ల్యాండ్ కనబడకుండా పోయింది. ఏందిరా ఇది? సరే గాయస్ ఇది అంతా వదిలేసాడు. అది స్టాక్, నాకు అది స్టాక్ లేకుండా ఎవర్రా పెట్టింది ఇది? అరే ఎవర్రా వీళ్ళు? ఏమవుతుంది వరల్డ్లో? ఓకే గాయస్ ఇంతటికి సమాప్తం.